హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మాఘమాసం గురించి తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుగు క్యాలెండర్ ప్రకారం 11వ మాసం మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ప్రారంభమైన తర్వాత వచ్చే మాసం కాబట్టి దీనికి అత్యంత విశిష్టత ఉంది అనే చెప్పాలి. మాఘమాసం ఈ నెల జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ నెలలోనే వసంత పంచమి, రథసప్తమి, మళ్ళీ మనకు ముఖ్యమైన అరుదైన పండుగ మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలున్నాయి అనే చెప్పచ్చు. ఈ మాసంలో మహావిష్ణువుని, సూర్య భగవానుతో పాటు లింగోద్వేగం అంటే శివుణ్ణి ప్రార్థించడం వల్ల మనకు కీలకమైన మాసమనే చెప్పాలి ఇది. ఈ నెలలో హరిహరులతో పాటు శివుని ఆరాధించడం వల్ల మీరు అలాంటి మోక్షాన్ని మనం పొందుతాని శాస్త్రంలో చెబుతారు. ఈ మాఘమాస విశిష్టత ఏంటి అంటే మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రిలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనకందరికీ తెలుసు. ఈ మాఘమాసంలో ఏం చేస్తే మంచిది, ఎలాంటి వాటి దానం ఇస్తే మనకు మంచిది అవుతుంది అంటే శుద్ధ విద్య నాడు అంటే బెల్లం, ఉప్పు దానం చేయడంతో పాపాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెబుతాయి. దీంతో పాటు లలిత వ్రతం, హరతృతీయ వ్రతం చేయడం వల్ల అత్యంత శుభప్రదమనే చెప్పాలి. మళ్ళీ శుద్ధ చవితి రోజున ఉమా పూజ, వరద, గౌరీ పూజ, గణేష పూజ చేయడం వలన మనకు చాలా ఫలప్రదం. సరస్వతిని అనుగ్రహిస్తే పిల్లలకు చదువు వస్తుందని చెబుతారు. గణేషను పూజిస్తే సంతాభివృద్ధి ఇంట్లో కలుగుతుందని చెప్పచ్చు. ఈ నెలలో దొరికిన పూలతో శివ పూజ చేయడం వల్ల అత్యంత ప్రాధాన్యత సంతరిస్తుంది. ఈ చవితి నాడు చేసే తలదానానికి గొప్ప పుణ్యఫలముందే అని చెప్పాలి. ఈ మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి అని పిలుస్తారు. ఈ రోజున సరస్వతి పూజ చేయడం వలన విశేష ఫలప్రదం. దీన్ని కొన్ని సంధించడం వలన చేసిన పాప పుణ్యాలన్నీ హరించుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమి వ్రతం ఎంత విశిష్టమైనది మన వాళ్ళకి తెలుసు. ఈ రోజు నుంచి మనకి వేసవకాలం ప్రారంభమవుతుంది అని చెప్పాలి. శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిగా మనం జరుపుకుంటాము. ఆ రోజు నందిని దేవి పూజ చేస్తారు. దీన్ని మధ్య నవమి అని కూడా అంటారు. దాని తర్వాత శుద్ధ ఏకాదశి, జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతంగా మనం జరుపుకుంటాము. ఈ తిథి నాడే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. శుద్ధ ద్వాదశి నాడు వరహ ద్వాదశి వ్రతంగా జరుపుకుంటారు. ఈ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘ పూర్ణిమకు మరీ విశిష్టత ఉంది అని చెప్పాలి. ఈ రోజున మనం మన కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం అత్యంత శుభప్రదమని చెప్పాలి. ఇప్పుడు అలాగే జరుగుతున్న ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న కుంభమేళాల్లో స్నానం చేయటం విశిష్ట ఫలప్రదంగా భావిస్తారు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘమాస పూర్ణిమను చెబుతారు. మాఘమాసంలో వచ్చే మిగతా పర్వదినాలేంటి అని చూద్దాం. కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతంగా జరుపుకుంటారు. సూర్య వ్రతాలు కూడా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల మనకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పచ్చు. కృష్ణ అష్టమి నాడు మంగళ వ్రతం ఆనవాయితీగా వస్తుంది. మాఘ కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని పేరు పిలుస్తారు. మనకింకా చెప్పాలంటే కృష్ణ త్రయోదశిన ద్వాపర యుగాదిగా మన పురాణాలు చెబుతాయి. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయడం అత్యంత ఫలప్రదమని శాస్త్ర వచనం. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది. అందుకే ఈ మాసానికి తొలి నుండి అంత విశిష్టత ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైనా పిల్లల కోసం, సంతానం కోసం ఎదురు చూస్తుంటే మాఘమాస పూజ ఎంతో విశిష్టత అని చెప్తారు. తెల్లవారుజామున దేవుణ్ణి మాఘమాసం పూజ చేయడం వల్ల సంతానాన్ని పొందొచ్చు.